వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. ఉడకబెట్టిన వేరుశనగ తింటే ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. వేరుశనగ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు, అందరికీ వీటి గురించి తెలుసు. జీడిపప్పులో ఎలాంటి పోషకాలు లభిస్తాయో వేరుశనగలో కూడా అలాంటి పోషకాలే లభిస్తాయి. చాలామంది వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. పలు రకాల వంటకాలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పల్లీలు ఉపయోగించడం వల్ల వంటకాలలో రుచి కూడా పెరుగుతుంది. వేరుశనగ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే చాలామంది స్నాక్స్గా వీటిని తీసుకుంటూ ఉంటారు. కొంతమంది వేయించుకొని తింటే మరికొందరు ఇతర పదార్థాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వేరుశనగను ఉడకబెట్టి తినడం వల్ల ఆరోగ్యానికి మరింత మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వేరుశనగల్లో యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయంట. ఉడకబెట్టిన వేరుశనగలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి అధికంగా లభిస్తాయి. వీటిని తీసుకోవటం వల్ల చర్మానికి, జుట్టుకి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ పోరాడతాయి. అలాగే యాక్సిడెంట్స్ స్ట్రెస్ను కూడా. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటే ఆహారాలు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. వేరుశనగ తినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్రెయిన్ హెల్త్కు చాలా మంచిది. ఉడకబెట్టిన పల్లీలు తింటే మెదడు పనితీరు మెరుగుపడి యాక్టివ్ అవుతుంది. అంతేకాకుండా మతిమరుపు సమస్యలను తగ్గించి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. పిల్లలకు ఇస్తే వారి బ్రెయిన్ ఎదుగుదలకు చక్కగా సహాయపడుతుంది. ఉడకబెట్టిన పల్లీలు తినడం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే వీటిలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా లభిస్తాయి. కొద్దిగా తీసుకున్న కడుపు నిండుగా అనే భావన కలుగుతుంది. దీంతో ఇతర ఆహారాలు తీసుకోలేరు. కాబట్టి వెయిట్లెస్ అయ్యేందుకు ఇది బెస్ట్ ఫుడ్. ఇకపోతే ఇప్పటి కాలంలో చాలామంది బ్లడ్ షుగర్తో బాధపడుతున్నారు. అయితే ఉడకబెట్టిన పల్లీలు తినడం వల్ల బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇవి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే ప్రోటీన్, ఫైబర్ మెండుగా, తక్కువ క్యాలరీలు లభిస్తాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు ఉడకబెట్టిన పల్లీలు తినటం బెటర్. చూశారు కదా, సరదాగా స్నాక్స్ తీసుకునే పల్లీల్లో ఎంత పోషణ దాగి ఉందో. ఎప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడన్నా తిని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మరో ఆరోగ్యకర విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎస్ఆర్ న్యూస్.